వీళ్ళేంటి ఇక్కడ రోడ్డు మీద వెతుకుతున్నారు? అరే, ఈ పిల్ల కూడా ఇక్కడే ఉంది. అమ్మ శామ్, అమ్మ శాము, శాము ఏంటి వెతుకుతున్నావు? అదే పెద్దత, ఆ సామాన్యుని వాళ్ళమ్మని సూర్య మెడపట్టి బయటికి గింటేశాడు కదా. వాళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోకుండా మొన్న బాత్రూంలో దాక్కున్నట్టు మళ్ళీ ఇక్కడెక్కడైనా దాక్కున్నారేమోనని నేను పద్మావతిన శ్రీనివాసనే వెతుకుతున్నాం. పద్మావతిన వాళ్ళెక్కడైనా కనిపించారా? లేదు సాముదినా. అంటే వెళ్ళిపోయారన్నమాట. ఈసారి నిజంగానే వెళ్ళిపోయి ఉంటారులే, ఎందుకంటే సూర్య వార్నింగ్ గట్టిగా ఇచ్చాడు కదా. అవును, సూర్య ఏడి పద్మావతిన? అమ్మ శాము, సూర్యతో నీకేం పనమ్మా? పద్మ, చంద్ర ఎక్కడే? ఏమో నాకేం తెలుసమ్మా. ఎప్పుడు మీ పక్కనే కదా ఉండేది వాడు. ఇప్పుడు లేడు కదా. అమ్మ శాము, దీనికి తమ్ముడంటే ప్రేమే లేకుండా పోతుంది. ఈసారి నుంచి వాణ్ణి నీ పక్కనే ఉంచుకోమ్మా. ఏమైంది పెద్దత్త? చెప్పింది చెయ్యమ్మా, కారణాలేమడక్కు. సాముదినా, అమ్మ ఇంతేలే, ఎవరి మీద ఉన్న కోపాన్ని ఇంకెవరి మీద చూపిస్తుంది. నువ్వు వెళ్ళు, వెళ్ళి సూర్య ఎక్కడున్నాడో చూడు. మళ్ళీ సూర్య అంటావేంటే? అమ్మా, నువ్వు ఉంటావా? సాముదినా, నువ్వు వెళ్ళు, అమ్మతో నేను మాట్లాడతాలే, వెళ్ళు. పద్మ, అసలు నువ్వు నా కూతురువేనా? ఏమైందమ్మా ఇప్పుడు? నాకు నచ్చని పని ఎందుకు చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? శాముని సూర్య దగ్గరికి ఎందుకు పంపిస్తున్నావే? అరే, చంద్రతో మాట్లాడమని, వాడికి దగ్గరగా ఉండమని చెప్పొచ్చు కదా. అమ్మా, మళ్ళీ నీకు పురుగేమైనా తొలుస్తుందా? నువ్వు మారవా అసలు? నా కోరిక తీరే వరకు నేను మారను. అది తీరదమ్మా. తీరదా? ఎంత మాట అన్నావే? అపశకునంగా మాట్లాడతావా? నువ్వు నా కడుపును చెడపుట్టావే. కన్న తల్లి మనసు బాధ పెడితే బాగుపడవే నువ్వు. నా ఉసురు నీకు తగులుతుందే. నీ మొహం కూడా నేను చూడను. Cow. 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 ఏం చేస్తున్నావు సూర్య? నేచర్ చూస్తున్నా. ఇంత ఎండలోనా? నేను ఎండలోనే నేచర్ చూస్తాను. సూర్య, నువ్వు కాకులు పిలవడం నేను చూసా. నో, నేను కాకుల్ని పిలవడం ఏంటి? నువ్వు సరిగ్గా చూసుండో. హలో, నా 2 చెవులతో కూడా విన్నాను, నువ్వు కాకుల్నే పిలిచావు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ తీసుకొచ్చావేంటి? చెప్తామా, నువ్వు ఇక్కడే ఉండు. అది కాదు బేబీ, ఉండు. నా మాట విను, తర్వాత చూసుకుందాం. ముందు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా. వెళ్ళడానికి కాదు మమ్మీ ఇంత దాకా వచ్చింది. కమిషనర్ గారితో మాట్లాడి సూర్య విషయం తేల్చాలి. మనల్ని మెడ పెట్టుకుని బయటకు గంటేస్తాడా? వాళ్ళని వదలను. యు వెయిట్ హియర్. సామాన్య గారు, మీరేంటి ఇలా వచ్చారు? కమిషనర్ గారిని కలవడానికి. దేనికి? చెప్తాను. నమస్తే సార్. నమస్తే, కూర్చోమ్మా. చెప్పమ్మా. సార్, సూర్య పెళ్లి ఒప్పుకోవట్లేదు. సూర్య ఎవరమ్మా? వజ్రపాటి సూర్య సార్. ఓ, ఆయన. మా ఇద్దరికి పెళ్లి కాబోతుందని పేపర్లో యాడ్ వచ్చింది సార్. చూడలేదా మీరు? గుర్తులేదమ్మా. నేను మీకు క్లియర్గా జరిగిందంతా చెప్తాను సార్. చూడండి సార్, సూర్య కాంట్రాక్ట్ పేపర్ మీద సైన్ చేశాడు. ఎందుకు చేశాడో తెలుసా సార్? అది సార్ జరిగింది. మీరు ఎలాగైనా సరే మా పెళ్లి చేయాలి.
చూడమ్మా, పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేసే రైట్స్ మాకు లేవు. అదేంటి సార్ అలా అంటారు? మీరు నాకు న్యాయం చేస్తారని వచ్చాను. ఇది నీ పర్సనల్ మ్యాటర్ అమ్మా, నేనే మాట్లాడగలను. ఏం మాట్లాడలేరా? చూడమ్మా, అమ్మాయికి ఇష్టపడేవాడిని పెళ్లి చేసుకునే రైట్ ఎలా ఉందో అబ్బాయికి అలాగే ఉంటుంది. కావాలంటే మామూలుగా వచ్చి మాట్లాడతాను, అంతేగాని పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయలేను. చూడమ్మా, నువ్వంటే ఇష్టం లేని వాడిని పెళ్లి చేసుకొని నువ్వేం సుఖపడతావు చెప్పు? నీ ఫోకస్ అంతా ప్రెజెంట్ నీ మీద నడుస్తున్న కేసులో నువ్వు ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకో. నౌ ప్లీజ్. ఏం జరిగింది? ఆ కమిషనర్ చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు మామ. గెట్అవుట్ అనకుండానే బయటికి వెళ్ళమన్నాడు. వద్దు అంటే వినవు. ఇప్పుడేమైంది? ఏమీ కాలేదు. నేను హెల్ప్ నీకు చేయను అని ఆ కమిషనర్ చెప్పేశాడు కదా. అసలు ఇది కాదు కానీ ఎందుకు నువ్వు అర్థం చేసుకో. కనీసం మీ డాడీకి ఫోన్ చేద్దామన్నా ఫోన్ విరగ్గొట్టేశావు. ఎస్ మామ్, ఫోన్. ఏ ఎక్కడికి? 1 minute మామ్. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు బేబీ. ఐ టెల్ యూ. ఎప్పుడు ఇంతే, నా మాట అస్సలు విందు. తన ఇష్టం తందే. ఛ! అంతా నీ వల్లే అక్క. నీ వల్లే చెల్లి. అమ్మా ఇంకా ఆపుతారా? ఈ రోజు తాతయ్య గారి సంవత్సరికం కదా, నానమ్మని కాస్త ప్రశాంతంగా ఉండనివ్వచ్చు కదా. ఈ గొడవంతా నానమ్మ వింటే ఆవిడెంత బాధపడుతుంది, మిమ్మల్ని ఏమంటుంది? ఒక్కసారి ఆలోచించండి అమ్మా. నువ్వు ఉండవే. ఆపండి. ఇంకెంతసేపు వెయిట్ చేస్తావు? కాకి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. నా చేతులతో పెట్టింది తాతయ్య తృప్తిగా తినేశారు సూర్య. ఆయన కడుపు నిండిపోయింది. ఇక రారు, నెక్స్ట్ ఇయర్లోనే. అంటే ఏంటి నీ ఉద్దేశం? నువ్వు పెట్టింది కడుపు నిండా తిన్నారు అంటే తాతయ్యకు నువ్వంటే ఇష్టమనే? నేనన్నానా? నవ్వకో, నాకు చాలా మండిపోతుంది. నిన్ను చూస్తుంటే నాకు నవ్వసు రాగట్లేదు సూర్య. నిన్ను ఇలా కాదు, రా. ఏ